యేసయ్యా మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన వాక్యంతో బదులు మీ దాసుని మీరు బలపరచండి ప్రభువా తండ్రి. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు. మీ నామ మహిమార్థమై ప్రభు మా జీవితాల్లో ప్రభు నూతన కార్యములు జరిగించి సహాయం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనలో పాల్పొంది ప్రభు వాక్యాన్ని దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ఇంకా దేవుడు ఇంకా మెండైన దేవుని దయచేట్టుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ బెరాక స్తుతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన వేళ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మన హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయుగాక. దేవునికి స్తోత్రం. మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. దేవుని ప్రజలారా మీరు అక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు యోర్దాను నది అతర ఉన్నారు, యువతలకు రావాలి. యోర్దాను నది పొంగి పొర్లుతూ ఉన్నది. యోర్దాను నది బాగా ప్రవాహంతో ఉన్నది. ఆ యోర్దాను నది దాటి రావాలంటే ఒకళ్ళెదరితో వచ్చే పని కాదు. అందులో వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంపద ఉన్నది, పశువులు ఉన్నాయి, వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి. ఆ సమయంలో యోర్దాను నది దాటి రావాలా ఎట్లా అని యెహోషువ యోచన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు చక్కడ ఆలోచన చెప్పాడు. ఆ చెప్పిన మాట ప్రకారముగా సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసం మోసే యాజకుల అరికాలు తగలగానే యోర్దాను నుంచి పారే నీరు ఏకరాశిగా లవణరాశిగా మిగిలిపోద్ది. ఆది నేల మీద ప్రజలందరూ అద్దరిగా దాడుతారు. హల్లెలూయా అని చెప్పారు. ఆ చెప్పిన మాట ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణానికి సిద్ధమయ్యారు. యెహోషువ యాజకులను సిద్ధపరిచారు. దేవుని నిబంధన మందసాన్ని భుజాల మీద పెట్టుకొని యోర్దాను నదికి రాగానే వాళ్ళ అరికాలు పాదాలు తగలగానే యోర్దాను నది ఏకరాశిగా మిగిలిపోయింది. ఎగువ నుంచి వచ్చే నీళ్లు అట్లాగనే నిలిచిపోయి ఇంకా నీళ్లు ప్రవాహం లేదు, నీటి ప్రవాహం లేదు, ఏకరాశిగా నిలిచిపోయింది. మిగతా నీళ్లు పారి పారి ఆరిపోయి ఆరిన నేలగా మార్చబడింది. ఆ ఆరిన నేల మీద వీళ్ళు అద్దరికి దాటారు. ఇంకొక సందర్భాన్ని గమనించినట్లయితే ఎరుకో ప్రాకారాల దగ్గర కూడా నిబంధన మందసాన్ని చుట్టూరు తిప్పిన తర్వాత ఆ నిబంధన మందస్సుల ద్వారా ఎరుకో ప్రాకారాలు కూలి ఎరుకోని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. దేవుని ప్రజలారా మీ పునరుత్థాన పేడ మీ ఆత్మీయ జీవితాలలో దేవుడి నిబంధన మనస్సు ఉన్న చోట ఆశీర్వాదం కలిగింది, క్షేమము కలిగింది, నెమ్మది కలిగింది, ఆటంకాలను తొలగిని అతనికి వెళ్ళగలిగారు, స్వాధీనపరుచుకోగలిగారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో అడ్డుపడుతున్న ప్రతి అడ్డు గోడలు కూల్చబడాలా, ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకం ఏకరాశిగా నిలిచిపోయి నీకు రహదారిగా మార్చబడాలి. దానికి గల కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసం మోసే యాజకులు, నిబంధన మందసం మోసే యాజకులు వాళ్ళ అరికాలు తగలగానే వాళ్ళ పాదాలు తగలగానే వాళ్ళ కాలట్ల మోపగానే ఏకరాశిగా నిలిచిపోయింది. కానీ కొన్ని సందర్భాలు మీరు గమనించండి. ఈ నిబంధన మనస్సు ఏలి కుమారుల ఆధ్వర్యంలో దేవుని దండులోకి వచ్చిన తర్వాత, సైన్యంలోకి వచ్చిన తర్వాత అపజయం పాలయ్యారు. దేవుని మందస్సు పట్టబడింది. దావీదు కూడా దేవుని మందస్సాన్ని కిరియత్రయాము నుంచి తీసుకురావడానికి బయలుదేరి ఎడ్ల బండి మీద మోపి ఎడ్ల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే అక్కడ వినాశనం జరిగింది. కారణం ఏంటి అంటే దేవుని మందస్సు ఒక చోట స్థిరంగా ఉండదు. దేవుని మందస్సు ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. దేవుని మందస్సు నీవెక్కడికి కావాలంటే అక్కడికి, నువ్వెక్కడ ఉంటే అక్కడికి నీతో పాటు మందస్సాన్ని తీసుకువెళ్ళొచ్చు. కాకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనల ప్రకారముగా మందస్సాన్ని మీ మధ్యకి ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. ఆ మందస్సులో ఉన్న ప్రభావం ద్వారా దేవుని శక్తి, దేవుని దయ, దేవుని కరుణ ప్రత్యక్షపరచబడింది. కనుక దేవుని ప్రజలారా మీ ఆత్మీయ జీవితాలలో దేవుని మందసం మీతో పాటు నడిచింది.
మీతో పాటు ఉంటది, మీతో పాటు మీకు ఎక్కడికంటే అక్కడ తీసుకువెళ్ళొచ్చు. ఆ మందస్సము ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. కారణం ఏంటంటే మందస్సములో కెరూబులు శిరువుల మధ్య నివసించే మహిమ గల దేవుడు ఉన్నాడు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో ఈ 4 సందర్భాలు మీరు గమనించినట్లయితే, చాలా సందర్భాలను ప్రాముఖ్యంగా చెప్పుకుని ఈ 4 సందర్భాలు గమనించినట్లయితే ఆశీర్వాదం కలిగింది, వినాశనం జరిగింది. దేవుని పొందారు, దేవుని ఉగ్రతను పొందుకున్నారు. దేవుని ద్వారా జయాన్ని పొందారు, అదే మందస్సం ద్వారా అపజయం పాలై వెనుదిరిగారు. కారణం ఏంటంటే ఆ మందస్సంలో ఉన్న నియమ నిబంధనలు, మందస్సాన్ని గురించిన ఆ ప్రత్యక్షపు గుడారాన్ని గురించిన నిబంధనని గురించిన దేవుని ఆజ్ఞలని ఎప్పుడైతే మీరు అనుసరించగలుగుతారో అప్పుడు దేవుని ప్రభావం అందులో ఉంటుంది. అక్కడ యుద్ధరంగంలో అంటారు దేవుని ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పేసి. అంటే ప్రభావం లేదు, మనసు మాత్రమే మనది, ఆ వడంగకు పెట్టె మాత్రమే మనది, కానీ దేవుని ప్రభావం లేదు అక్కడ. ఎప్పుడైతే దేవుని ప్రభావం ఉంటుందో, దేవుని మహిమ ఉంటుందో, దేవుని యొక్క దయను మనం పొందుకుంటాం, కరుణను మనం పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అక్కడ కెరూబులు శిరువుల మధ్య ఆ నివసించే దేవుడు కరుణాపీఠం నుంచి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశము ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని ప్రజలారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో అద్దరికి వెళ్ళలేక వెళ్ళిన అడ్డుగోడలు మిమ్మల్ని అడ్డుపడుతున్న అడ్డుగోడలని కూర్చబడును గాక, ఆటంకాలను తొలగించి రహదారిగా మార్చబడును గాక. ఏదైతే మీకు అడ్డుపడుతుందో ఈ అడ్డుగోడలన్నీ తిరిగిపోవాలంటే కొన్ని విషయాలు బైబిల్ నుంచి మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందస్సమును మోయకుండా ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగు చేసిన దేవుని ప్రజలందరూ అక్కడ గమనించండి. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి? నిబంధన మందస్సంలో ఉన్న ప్రభావం నీవున్న చోట ప్రకాశించాలన్నా, నిబంధన మందస్సంలో ఉన్న ప్రభావం నీకు కావాలన్నా, ప్రభావం ద్వారా నువ్వు జయాన్ని పొందాలి అంటే నిబంధన మందస్సాన్ని ఎవరు మోయాలా? మొట్టమొదటి అక్కడ ఎవరు మోయాలంటే ఈ ప్రత్యక్ష గుడారం తయారు చేసేటప్పుడు ఆ నియమంతో ఒక మాట చెప్పాడు, వీళ్ళు మాత్రమే నిబంధన మందస్సాన్ని మోయాలని. కహాతీయులనే కుటుంబీకులను దేవుడు ఏర్పరచుకున్నారు, వాళ్ళు మోయాల. దావీదు దేవుని మందస్సాన్ని తీసుకురావడానికి ఎడ్ల బండి మీద తీసుకొచ్చే సమయంలో జరిగిన సందర్భాన్ని బట్టి భయపడి ప్రక్కన పెట్టేసేసాడు. ఆ తర్వాత దేవుని మందస్సాన్ని తీసుకురావడానికి సిద్ధపడి ఈ కుటుంబీకులను పిలిచి, ఇదిగో దేవుడు మిమ్మల్ని నిబంధన మందస్సాన్ని మోయడానికి ఏర్పరచుకున్నారు. ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు. కనుక మీరు అలక్ష్యం చేయవద్దు, అశ్రద్ధ చేయవద్దు. దేవుడు మీకు అప్పగించబడిన పనిని మీరు పూర్తి చేయండి, దేవుడు మీకు అప్పగించబడిన పనిని నెరవేర్చండి అని ఆ కుటుంబీకులతోటి, ఆ గుర్తులతో మాట్లాడాడు. మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి, నిబంధన మందస్సాన్ని మీరు మోయాలా. మోస్తే దేవుని మందస్సం ద్వారా ఆశీర్వాదం కలిగింది, అడ్డుగోడలు కూర్చోబడతాయి, రహదారి ఏర్పడింది, అందరికి వెళ్ళగలుగుతారు అని చెప్పేసేసి దేవుని నిబంధన మనసు మోసేవాడని, నియమించిన వాడని, దేవుని ఆజ్ఞను బట్టి తమను తాము ప్రతిష్ఠించుకున్నట్లుగా దావీదు వాళ్ళని హెచ్చరించాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అంటే అప్పటి వరకు జరిగిన చరిత్ర వేరు. వాళ్ళకి పరిచయం చేయడానికి కానీ, దేవుని సలు నిలవటానికి కానీ, దేవుని సలు పరిచయం చేయడానికి కానీ ఆ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. వాళ్ళని పట్టించుకోవట్లా, వాళ్ళని పోషించట్లా, వాళ్ళని సంరక్షించట్లా, వాళ్ళ విధులను నెరవేర్చడానికి ఆటంకాలుగా ఉండి పక్కన తప్పుకున్నారు. ఇప్పుడు దావీదు ఏం చేస్తారంటే వాళ్ళని పిలిచి, రాజు కదండి, దేశాన్ని శాసించే రాజు కాబట్టి ఇదిగో మీరు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళు చేయవలసిన పనిని వాళ్ళు నెరవేర్చినట్లుగా వాళ్ళని ధైర్యపరిచారు. అప్పుడు వాళ్ళు తమను తాము ఏం చేశారంటే ప్రతిష్ఠించుకున్నారు. అంటే నిబంధన మందస్సు
మోసే యాజకులు ఎవరంటే మొట్టమొదటిగా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు మొయ్యాల. దేవునికి ప్రతిష్ఠించుకోవాలా. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకుంటావో ఆ ప్రతిష్టలోనే దేవుని ప్రభావం కనపడింది. ఆ ప్రతిష్టతలోనే దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. ప్రతిష్టతలోనే దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రతిష్టతలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతారు. దేవుని ప్రజలారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో ప్రతిష్ఠించుకుంటున్నావా నువ్వు దేవునికి? నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు ఆ మందస్సులో ఉన్న ప్రభావం, ఆ మందస్సులో ఉన్న శక్తి, మందస్సులో ఉన్న దేవుని మహిమ నీవు అనుభవించగలుగుతావు. గొప్ప కార్యాలను, అద్భుతాలను నీవు పొందుకోగలుగుతావు. నీ కుటుంబంలో కష్టాలు, కన్నీళ్లు, నీ కుటుంబంలో ఎందుకు వినాశనం జరుగుతూ ఉన్నది, నీ కుటుంబంలో ఎందుకు కష్టాలు ప్రవహిస్తూ ఉన్నాయి, ప్రవహించే కన్నీళ్లు ఎందుకు ఆగిపోవటం లేదు, కాల్చే కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి, ఆ కన్నీళ్లు ఎందుకు ఆగిపోవటం లేదంటే ప్రతిష్టత లేదు. నిబంధన మనసు ఇంట్లో నుండి బాగానే ఉంది, కానీ ఆ నిబంధన మనసు ఎదుటి నువ్వు ప్రతిష్ఠించుకోగలుగుతున్నావా? ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో ఆ ప్రతిష్ఠ ద్వారా దేవుని ప్రభావం కలిగింది. దేవుని ప్రజలారా, ఇంకొక మాట మనం గమనించి చదివినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందస్సును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. దేవుని ప్రజలను మీరు గమనించండి, అక్కడ రెండు విషయాలు. ఒకటి, తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. ఇక్కడ ఒక వ్యక్తిని ప్రతిష్ఠించారు. ఏదైనా ఒకటే, కాకపోతే నువ్వు దేవుని ప్రతిష్ఠించుకుంటే దేవుని మహిమ దిగి వస్తుంది. సరే, వాడు ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రతిష్టతో ఇతను నిలబడితే దేవుని ప్రభావం కనపడింది. మనుషులైతే ప్రతిష్ఠించారు కానీ ఆ వ్యక్తి దేవుని ప్రతిష్ఠించుకోరు. అందుకే అన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో దేవుని మందస్సు ఉన్న ఆ కుటుంబానికి కానీ ప్రాంతానికి కానీ దీవెన కలగలేదు. ఎన్నో సంవత్సరాల ప్రాంతంలో దేవుని మందస్సు ఉన్నది, నిబంధన మందస్సు, కానీ ఆ కుటుంబానికి కానీ, ప్రాంతానికి కానీ, సమాజానికి కానీ దీవెన రాలేదు, దేవుని ఆశీర్వాదం కలగలేదు. కారణం ఏంటంటే మనుషులు ప్రతిష్ఠించారు, మనిషి ప్రతిష్ఠించుకోవాలి. వీళ్ళు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. దేవుని ప్రజలారా, తమను తాము ప్రతిష్ఠించుకున్న ఈ యాజకుల దగ్గర వెళితే ఆశీర్వాదం కలిగింది, దీవెన కలిగింది. కారుతున్న కన్నీళ్లు ప్రవాహం ఆగిపోయి ఆనంద బాష్పాల చేత నువ్వు నడిపించబడతావు. దేవునికి స్తోత్రం. కానీ మనుషుల చేత ప్రతిష్ఠించబడి, మనుషుల ద్వారా నడిపించబడే యాజకుల ద్వారా మందస్సులో ప్రభావాన్ని నీవు గాని, నీ ప్రాంతం గాని, కుటుంబం గాని పొందుకోలేవు. ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. దీవెన అసలు కలగదు. వీళ్ళు ప్రతిష్ఠించారు. సరే, నేను ప్రతిష్ఠించాను కదా, నేను ప్రతిష్ఠితును కదా అనే విషయాన్ని గుర్తుపట్టి దేవుని తనను అప్పగించుకునేటట్లయితే ఆ మందస్సు ద్వారా దేవుని ఆశీర్వాదం కలిగేది. వీళ్ళు దావీదు పిలిచాడు, అయ్యా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడయ్యా, దేవుని మందస్సాన్ని పోయటానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడయ్యా అన్నప్పుడు తప్పైపోయిందండి. జరిగిపోయింది. ఎక్కడి నుంచి మమ్మల్ని మేము దేవునికి అప్పగించుకుంటాం, మందస్సు మోస్తామని చెప్పేసి తమను తాము ప్రతిష్ఠించుకున్నారంట. దేవుని ప్రజలారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నావా? రెండవది, ప్రతిష్ఠించుకుని యాజకుల అడుగు చాడలో నడవటానికి నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? ఎవరో ప్రతిష్ఠ చేస్తే ఆ ప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళేసేసి దేవుని ఆశీర్వాదం రావట్లేదు, దేవుని రావట్లేదు బాధపడుతున్న జీవులారా, ఇప్పుడు అర్థమైందండి ఎందుకు దేవుని దీవెన కలగట్లేదో, మందస్సులో ప్రభావం ఎందుకు ప్రత్యక్షపరచబడట్లేదు, మందస్సులో ఉన్న ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే ప్రతిష్ఠించుకున్న వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోతున్నావు. ప్రతిష్ఠించుకున్న వాళ్ళ అడుగు చాడలో నడవటానికి నీవు ప్రతిష్ఠించుకోలేకపోతున్నావు. యాజకులు వచ్చారు, ప్రతిష్ఠించుకున్నారు. నిబంధన మందసాన్ని మోసుకుంటూ వెళితే దేవుడు వాళ్ళకి మోయు వారికి సహాయం చేశారంట.
సంతోషంగా ఆరాధన ఉత్సవం చోట దేవుని మందసం నివాసపరుల ప్రజల మధ్యకి వచ్చింది. ఆ ప్రభావం చేత దేవుడు అనేక సంవత్సరాలు ప్రశాంతంగా దేవుని రాజ్యాన్ని దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి ఆ బాధ్యతలు నిలిచి తన దేశాన్ని చక్కబెట్టి తన దేశానికి దీవెన దయచేశాడు. కారణం ఏంటంటే ప్రతిష్టత. ఈరోజు ఆత్మీయ జీవితాలలో నిన్ను నీవుగా దేవుని అడుగు జాడలో నడవడానికి ప్రతిష్ఠించుకోగలుగుతున్నావా? యోర్దాను రాశి ఏకరాశిగా మిగిలిపోవటానికి ఇరుకోగొడలో కొంచబడటానికి గల కారణం ఏంటంటే ప్రతిష్ఠించుకుని యాజకులు, ప్రతిష్ఠించుకుని కుటుంబీకులు, ప్రతిష్ట కలిగిన వాళ్ళు నిబంధన మందసాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మందసు మోసిన వాళ్ళ ద్వారా దేవుని ఆశీర్వాదం సర్వ సమాజానికి, సంఘానికి కలిగింది. ఈ రోజున సంఘానికి, సమాజానికి దేవుని దీవెన రాకుండా దేవుని ఉగ్రత రావటానికి, కన్నీళ్లు, దుఃఖం, నిట్టూర్పులు మిగలడానికి గల కారణం ఏంటంటే ప్రతిష్టత లేదు. ప్రతిష్టత లేదు. కనుక ఎవరు ప్రతిష్ఠించుకొని నిబంధన మనసు మోస్తున్నారో నేను గుర్తుపట్టగలిగితే, ఆ ప్రతిష్ట కలిగిన అడుగు చెడలలో నడవడానికి నిన్ను ప్రతిష్ఠించుకుంటే నిన్ను ముంచెత్తాలని వస్తున్న కష్టాలు, కన్నీళ్లు ఆగిపోతాయి. నువ్వు అద్దరికి వెళతావు, నెమ్మది పొందుతావు, ప్రశాంతతగా ఉంటావు, క్షేమాన్ని పొందుతావు. ఇంకొక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వాక్యం. కీయలేదు ఏలి అనగా పరిశుద్ధ సేవ వారిది, పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద వారి పని గనుక వారికి వాహనాలు ఇవ్వాల. ఈ నిబంధన మందసాన్ని రెండవది ఎట్లాగంటే ప్రతిష్ఠించుకోవాలా. రెండవది భుజాల మీద మొయ్యాలి. ఎక్కడ మొయ్యాలండి? భుజముల మీద మొయ్యాలి. ఈ ప్రత్యక్ష గుడారపు పరిచయం చేసే ఆ పనుల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క పనికి నియమించి వాళ్ళకి కొన్ని వాహనాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ బరువులు మోయటానికి మనిషి సాధ్యం కాదు కాబట్టి, బరువులు మోయటం ఇబ్బంది కాబట్టి కొన్ని వాహనాలు ఇచ్చి వాహనాల మీద ఆ పనులు పూర్తి బరువులు మోయటానికి, పనులు చేయడానికి వాహనాలు ఇచ్చారు. కానీ ఈ కాతీయులకి వాహనాలు ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదంటే దేవుని మందసాన్ని వాహనం మీద కాదు, భుజాల మీద మాత్రమే మోసుకుంటూ వెళ్ళాలి. భుజముల మీద మాత్రమే మోసుకుంటూ వెళ్ళాలి. అంటే భారాన్ని భరించగలిగిన యాజకులు ఉండాలి. బరువులు భరించగలిగిన యాజకులు ఉండాలి. బండి మీద పెట్టి తోలుకెళ్ళవచ్చు, కానీ భుజాల మీద పెట్టి భరించే యాజకులు ఉన్నారా? యోర్దాను నది లక్షల మంది ప్రజలు, చిన్నవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, పశువులు, సంపద అంత దాటిపోయేంత వరకు వాళ్ళ భుజాల మీద ఆ మందసాన్ని మోస్తూ ఉన్నారు, భరించారు భారాన్ని. దేవుని ప్రజలారా, అటువంటి భారం కలిగిన సేవకులు ఉంటే సంఘానికి దీవెన కలిగింది, సమాజం క్షేమంగా ఉంటుంది, ప్రభు రాకడానికి సిద్ధపడగలుగుతారు. ఈ రోజున భారం భరించే సేవకులు ఎక్కడున్నారు? కొంతసేపు భారాన్ని భరిస్తారు, మా వాళ్ళ కాదంటారు. ఏమి లేనప్పుడు భారాన్ని భరిస్తారు. దేవుడు ఆశీర్వాదం వచ్చి అభివృద్ధి కలిగిన తర్వాత భారాన్ని పక్క వాళ్ళ మీద పెడతారు. వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మీరు గమనించండి, దేవుని నిబంధన మందసం వాడు మాత్రం మోయాలని నిబంధన పెట్టి వాళ్ళకి అప్పగిస్తే దేవుడు వాళ్ళ అప్పగించబడిన బాధ్యతలో సంపూర్ణంగా పూర్తి చేసిన వాళ్ళు ఈ కాతీయులు. దేవుని ప్రజలారా, అటువంటి భారాన్ని నువ్వు మోయగలిగిన సేవకులు అడుగు జాడలలో నడవడానికి నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? లక్షల మంది ప్రజలను ఒకడు కాదు, ఇద్దరు కాదండి, వాళ్ళు దాటిపోయేంత వరకు మరలా యెహోషువ ఇదిగో ఒడ్డుకి రండి అని చెప్పేంత వరకు ఆ మందసాన్ని వాళ్ళ భుజాల మీదనే అట్లాగిన భరించి ఉన్నారు, భారంతో ఉన్నారు. ఆ మందసం వాళ్ళ భుజముల మీద భారముగా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఆ భారాన్ని భరించారు. దేవజనుడు పౌలు గారు అనేక సార్లు చెప్పుకుంటాడు, మిమ్మల్ని గూర్చిన భారం నా గుండెల మీద ఉన్నది,
సువార్త ప్రకటించడం భారం నా మీద ఉన్నది, నేను కన్నీళ్ళు విడుచుతూ బుద్ధి చూపొచ్చు, అనేక సంవత్సరాల మీ మధ్య ఎంత దీనంగా ఉన్నాను అని చెప్పేసి దేవుడు పౌలు గారికి అప్పగించిన బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుడు ప్రజలను మీరు గమనించండి, పౌలు గారి జీవితంలో పరిచర్యకి ప్రారంభంలో ఎట్లా ఉన్నాడు, చివరి వరకు అదే విధంగా ఆ పనిని పూర్తి చేశాడు. కొంతమంది ఆశీర్వాదం కొరకు ఏమి లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చి పరిచర్య చేస్తారు, ఆరాధన క్రమంగా వస్తారు, భక్తి బాగా చేస్తారు, ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళని కనికరించి వాళ్ళ మీద ఉన్న కష్టాలు ఎక్కలేడు తొలగించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరింప చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళని చూడాలి. నేను ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, ఆరాధన క్రమంగా రాదు, ఆరాధనకు వచ్చినా ఏదో వచ్చాం పోయామంట్లా, ఇక క్రమ పద్ధతి అనేది ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ భారము తీయబడింది. ఆ భారం తీయబడిన తర్వాత ఇంక వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రభు అంటాడు, అనుదినము ఎవరికి వాళ్ళు తమ శిలువలు ఎత్తుకొని తమ భారం భరించాలని. ఈ భారం వేరు, ఆ భారం వేరు. నీ రక్షణ అనే భారం నీ భుజాల మీద అట్లాగా భరించాలా. ఏదో బాప్తిస్మం పొందగానే, మందిరానికి రాగానే, పరిశుద్ధాత్మ చేత నింపబడగానే, దేవుని ఆశీర్వాదాలు పొందగానే భారం దిగిపోదు. ఆ భారం వేరు. నీ రక్షణ అనే భారాన్ని నీ భుజాల మీద మోసుకుంటూ ప్రభు రాకడ వరకు నేను దేవునికి అప్పగించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అద్దెకి చేరేంత వరకు, ఎరుకు కూడా చుట్టూరు తిరిగి ప్రకారం తిరిగి వచ్చేంత వరకు ఆ భారం వాళ్ళ భుజాల మీదనే ఉన్నది. ఆ భుజాల మీదనే ఉన్నది. దేవుడి మేఘం కదిలిన వెంటనే ప్రత్యక్ష గుడారాన్ని మొత్తం ప్యాక్ చేసేసేసి మందస్సాన్ని వాళ్ళ భుజాల మీద పెట్టుకొని మందస్సం కదులుతూ ఉంటుంటే వాళ్ళు భారంగా ఆ మందస్సాన్ని మూసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ మేఘం నిలిచితే అక్కడ అప్పుడు దింపారు. కానీ అలసిపోయాం, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, కాసేపు విశ్రాంతి తీసుకుంటాం అని ఎక్కడంటే అక్కడ మందస్సాన్ని దింపలేదు. బాప్తిస్మం పొంది రక్షణ పొంది ప్రభు రాకడ వరకు ఈ రక్షణని కాపాడుకుంటూ, ప్రభు రాకడ కొరకు నీ రక్షణను కాపాడుకుంటూ, ప్రభు రాకడ భక్తిని కాపాడుకుంటూ పరిపూర్ణత చెందితేనే అప్పుడు విశ్రాంతిలోకి, నిత్య విశ్రాంతిలోకి, దేవుని సన్నిధిలోకి, పరలోకులకు చేర్చబడతావు. అప్పుడు నీ భారాల మీద భుజం తీయబడింది. అప్పుడు ప్రశాంతంగా దేవుని అక్కడ ఆరాధన చేసుకుంటాడు. వీడు దేవుని మందస్సాన్ని భుజాల మీద మోశారు. అటువంటి యాజకులు ఉన్న సంఘం వర్ధిల్లింది. అటువంటి యాజకులు ఉన్న ప్రాంతం క్షేమస్థితికి వస్తుంది. అటువంటి యాజకులు కావాలండి. భారాన్ని భరించే యాజకులు కావాలి. ఈరోజు నీ కుటుంబంలో నీ పిల్లలు నీ కుటుంబ భారాన్ని మోయగలుగుతున్నారా? రెక్కలు వచ్చిన పక్షి గూడు విడిచిపెట్టి పారిపోయినట్లు మేము చదువుకున్నాం, మేము బతుకుతున్నాం, మా బతుకు మాదని చెప్పేసి వృద్ధాపులను తల్లిదండ్రులని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు భారాన్ని భరించి, పిల్లలుగా మీరు పెంచలేకపోయారు. భారాన్ని భరించే ఆ జ్ఞానం వాళ్ళ లేకుండా పోయింది. ఈ కుటుంబాలలో, ఈ ఆత్మీయ జీవితాలలో ఈ భారం భరించేవాడు దేవుడు దయచేయునుగాక. ఇంకొక మాట మనం గమనించి చదివినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం చదువు. సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. సమాధానం కలిగి ఉండుడి, పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. సమాధానం ఏంటి? సమాధానం మనస్సు మొయ్యాలి అంటే చూస్తున్నారు కదండి, 4 ప్రక్కన భుజాల మీద పెట్టుకుని మొయ్యాల. అంటే ఈ యాజకుల్లో సమాధానం ఉండాల. ఏముండాలంటే సమాధానం ఉండాల. సమాధానం లేకపోతే ఒక్కొక్కళ్ళొక్క దారి పోతారు, నలుగురు 4 దిక్కులు పోతారు. మనసు ఇటు వెళ్ళాలా? ఒకటి ప్రతిష్ఠించుకోవాలా, 2 భారం మొయ్యాలా, 3వది సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు ఆత్మీయ జీవితంలో సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళ దేవుని కుమారులను పడతారు. సమాధానం లేకుండా ఎవరు దేవుని చూడలేరు. సమాధానం కలిగి ఉంటే దేవుని చూస్తావు, దేవుని కుమారులను పడతావు. సమాధానం కలిగి ఉంటే మందసం వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళిద్ది, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఉన్నదా? భర్త ఒక దారి, పిల్లలు ఒక దారి, భార్య ఒక దారి, తల్లిదండ్రుల ఒక దారి, ఎవరి దారి వాడు.
ఈరోజు సమాధానం కలిగి ఉంటే, సమాధానం ఉన్న ఇంట్లో, కుటుంబంలో ఆశీర్వాదం ఉంటది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. కాబట్టి సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను. ఏంటంటే ఆత్మ కలిగించి ఐక్యతను శ్రద్ధ కలిగి, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, ఆత్మ లేనివాడు నాకు దేవుని రాజ్యానికి చేరడు. ఆత్మ లేనివాడు దేవుని రాజ్యం చేరడు. ఆత్మ కలిగిన వాడు నా వాడు కాదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, దేవుని ఆత్మ చేత నింపబడిన మీరు ఆత్మ కలిగించి ఐక్యతను శ్రద్ధ కలిగి ఉంటున్నారా? శ్రద్ధ దేనికి శ్రద్ధ? నేను గొప్ప నా ద్వారా నీ అంతటి వాడిని కాదు. శ్రద్ధ సమాధానం అనే బంధము చేత బంధించబడి సమాధానాన్ని కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఈరోజు కుటుంబంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, ఒకరికొకరు సమాధానం ఉండదు. నేను గొప్ప అని చెప్పేసి ఒకరినొక్కడు అవమానపరచుకోవడం, ఒకరినొకరు నిందించుకోవటం. సమాధానం ఎక్కడ ఉన్నది? నాలుగు ప్రక్కల నిలిచి సమాధానకరంగా ఒక మాట ప్రకారం వెళ్ళగలిగితే దేవుని మనసు ముందుకు నడిపించబడింది. సమాధానం లేకపోతే, నలుగురు 4 దిక్కులు పోతే మనసు ఎక్కడికి వెళ్ళాలా? మనస్సును మోయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే సమాధానం లేదు. మనస్సును మోయకుండా ఒక చోట పెట్టి చేసేసారు. దేవుని ఆశీర్వాదం లేకుండా పోయింది. దావీదు వచ్చి మాట్లాడి వాళ్ళకి సమాధాన పరిచి, నాయన మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని దేవుని మనస్సాన్ని మొయ్యండి అని చెప్పేసినప్పుడు సమాధానం కలిగి, సమాధాన పడి వాళ్ళందరూ ఒక మాట ప్రకారంగా నడిపించబడ్డ బట్టి అరణ్యములో ఉన్న దేవుని మందస్సు ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వచ్చింది. దేవుని కోటలో నివాసం చేసింది. దేవుని రాజ్యములో నివాసం చేసింది. ఆ రాజ్యం అంతా నెమ్మడించింది. శత్రువులకు భయం కలిగింది. దేవుని మందస్సు. కనుక నీ ఆత్మీయ జీవితాలలో, నీ కుటుంబంలో దేవుని మనసు ఉన్నది బాగానే ఉంది. ఆ మనసు దగ్గర కూర్చుని నీవు సమాధానకరంగా వస్తున్నావా? నీ కుటుంబం సమాధానకరంగా ఉన్నదా? భర్త లేకపోతే భార్యని ప్రార్థన చేస్తే భర్త ఉండడు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు, ఎవరు దాని వాడు. ఒక టైం ఉండదు ప్రార్థన చేయడానికి. ఇంట్లో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. శుభకార్యాలకు వెళ్తానికి, ఫంక్షన్కి వెళ్తానికి, కాలక్షేపం చేసి కబుర్లు చెప్పుకోవడానికి కుటుంబానికి టైం ఉంటుంది. అందరూ కలిసి కాలక్షేపం చేస్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి సమయం ఉండదు కుటుంబానికి. నువ్వు ప్రార్థన చేసుకుని తర్వాత చేసుకుంటా, వాక్యం నువ్వు చదువుకుని నేను చేసుకుంటా, నువ్వు వీళ్ళు ఆరాధనకి నేను తర్వాత వెళతానని చెప్పేసి కుటుంబంలో సమాధానం లేదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఐక్యత ఉన్న చోట, సమాధానం ఉన్న చోట దేవుని కలిగింది దేవుని ప్రజల. కనుక మీ ఆత్మీయ జీవితాలలో సమాధానం కలిగి ఉంటున్నారా? యెహోషువ అన్నాడు, నేను నా కుటుంబం దేవుని సేవిస్తాను. మీరు ఎవరిని సేవిస్తారో వాడిని సేవించండి. మీరు ఎవరిని సేవిస్తే వాడిని సేవించండి. నేను నా కుటుంబం యెహోవాని జీవాధిపతిని ఆరాధన చేస్తాం. నా కొరకు రక్తాన్ని గార్చి, నా పాపాల కొరకు బలియాగమై నా కొరకు తిరిగి రాకపోతున్న జీవాధిపతిని మేము ఆరాధన చేస్తామని ఒక కుటుంబ యజమానుడు చెప్పాడు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అదే మాటను అంగీకరించారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో కుటుంబంలో సమాధానం లేనిది సంఘంలో సమాధానం ఎట్లా వస్తుందండి? కుటుంబంలో సమాధానం ఉంటే సంఘంలో సమాధానం వస్తుంది. ఈరోజు ఆత్మీయ జీవితంలో నీ కుటుంబంలో గలిబిలిని దేవుడు దూరపరచునుగాక, అసమాధానం తొలగిపోవునుగాక, నీ కుటుంబ సమాధానం అనే బంధము చేత నింపబడునుగాక, సమాధానం కలిగి కుటుంబంలో నివసించునుగాక. దేవుడు నీ ఆత్మీయ జీవితాలలో సమాధానాన్ని దయచేయునుగాక. నా నిబంధన మందస్థాన్ని 4 ప్రక్కల మోస్తూ సమాధానం కలిగి వెళితే నిబంధన మందస్సు దేవుడు నడిపించే మార్గాలు నడుచుకుంటూ వెళుతుంది. అప్పుడు దేవుని ప్రభావం, దేవుని మహిమ, దేవుని యొక్క దీవుని దిగి వస్తుంది. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇశ్రాయేలు ప్రజలు
సమాధానం కలిగి ఉన్నారు. యాజకులు సమాధానం కలిగి ఉన్నారు. వాళ్ళందరూ నిబంధన మందసాన్ని వెంబడించారు. యాజకులు మోసుకుంటూ వెళ్ళారు. కనుక దేవుని ప్రజల మీ ఆత్మీయ జీవితాలలో సమాధానం కలిగి ఉంటున్నారా? ఇంట్లో బయట సంగతి ప్రక్కన పెట్ట ముందు నీ కుటుంబంలో నీకు సమాధానం కలిగి ఒక మాట ప్రకారం నడిపించగలుగుతున్నారా? కుటుంబంలోనే సమాధానం లేనిది సంఘంలో సమాధానం ఎట్లా వస్తుందండి? కుటుంబంగా కలిసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతా, అందుకంటారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని బట్టి కూడుకుంటారో వాళ్ళ మధ్య నివాసం చేస్తానని చెప్పేసి. నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబంతో నువ్వు ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నావు. ఏది కుటుంబ ప్రార్థన? కుటుంబంతా కలిసి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ కుటుంబం మీద దేవుని మహిమను నింపుతాడు. హల్లెలూయా. మనం గమనించగలిగినట్లయితే 133వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. 133వ కీర్తన మొదటి వాక్యం. సోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. పరిమళ తైలము వలె ఉండును. ఎట్లాగది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీద కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండాలని యెహోవా సెలవుచుచున్నాడు. ఈ యాజకులు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదమును శాశ్వత జీవమును, అంటే సమాధానం ఉండాలా. 2, 3, 4వది ఐక్యత ఉండాలి. ఐక్యత ఏంటి? ఐక్యత అంటే ఎప్పుడైతే నువ్వు ఐక్యత కలిగి ఉంటావో నడిపించే నాయకుడు అక్కడ ఉంటాడు. యాజకులు ఉన్నారు, భారాన్ని మోస్తూ భుజాల మీద పెట్టుకుని వెళుతూ ఉంటే యెహోషువ ముందు నాయకుడిగా నడిపించాడు. మేమెందుకు పోయాలా, మేమెందుకు నడిపించకూడదు అని చెప్పేసి వీళ్ళు అలా ఐక్యత కలిగి ఉన్నారు. అంటే వీళ్ళ పనులు వీళ్ళు తీశారు, వేరే వాడి పనులు వేరే వాళ్ళు చేశారు. నడిపించే నాయకుడు కావాలి. వీళ్ళు భుజాల మీద పెట్టుకొని మోస్తూ భరిస్తూ సమాధానం కలిగి వెళుతూ ఉన్నప్పుడు ఐక్యత ఉంటే, ఏంటి ఐక్యత అంటే? నడిపింపు ద్వారా ఐక్యత వస్తుంది. యెహోషువ మనస్సాన్ని భుజాల మీద పెట్టుకొని నడవమంటే ఐక్యత ఉన్నది కాబట్టి వాళ్ళు ముందుకు నడవగలిగారు. ఆ యోర్దాను నదిలో ఏకరాశి నిలిచిపోయింది. అక్కడే 1 గంట కాళ్ళు కదపకుండా అట్లా ఉంటే ఎట్లా ఉంటుందంటే, 1 గంట సేపు అట్లా నిలబడి ఉండండి, నెట్టిని మూత పెట్టుకుని కాళ్ళు కదపకుండా. కానీ లక్షల మంది ప్రజలు యోర్దాను దాటేంత వరకు వాళ్ళు అట్లాగా నిలిచి ఉన్నాడు. యోర్దాను నదిలో అట్లాగా నిలిచి ఉన్నారు. ఐక్యత ఉన్నది కాబట్టి యెహోషువ సెలవిచ్చేంత వరకు వాళ్ళు కాళ్ళు కదపకుండా, కాళ్ళు తీయకుండా భారాన్ని భరిస్తూ ఉన్నారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు క్షేమముగా అందరికీ చేర్చబడ్డారు. ఈ రోజున సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, సంఘం ప్రభు అక్కడ సిద్ధపడి ప్రభుత్వ యుగాలు నివసించాలంటే అట్లా ఐక్యతను కలిగి ఉంటే దేవుని రాకడికి సంఘం ఎత్తబడింది. ఐక్యత. ఏది ఐక్యత? మేమెందుకు మోయాలా, మేమెందుకు భారం మోయించాలా, మేమెందుకు నడిపి లోపడాలి, మాకు చేత కాదా, మాకు టాలెంట్ లేదని చెప్పేసి ఐక్యతని విచ్ఛిన్నం చేసుకొని, చిన్నాభనం చేసుకొని ఐక్యతలో విడిపోయారనుకోండి. చిన్నప్పుడు ఒక చెప్పేవాడు, కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి. ఎవరి దాన్ని వాళ్ళు పోయారనుకోండి, సాతని మింగేసి దేవుని వాళ్ళు మిగుతానికి సిద్ధంగా. ఐక్యత కలిగి ఉన్నారనుకోండి, సాతని మన కాలిక శీఘ్రంగా తొక్కి వేస్తాం. యోర్దాను నది వీళ్ళ కాళ్ళ కింద నిలిచి ఉన్నది ఐక్యత ద్వారా. ఎరుగో ప్రాకారం వీళ్ళ కాళ్ళ కింద నిలిచి ఉన్నాయి, కూలిపోయి. కారణం ఐక్యత ద్వారా. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో, ఏ సంఘంలో అయితే ఐక్యత ఉంటుందో దేవుని అద్భుతాలు జరుగుతాయి, దేవుని ఆశ్చర్యకారాలు ప్రజలు అనుభవిస్తారు, దేవుని దీవెన కలిగింది, ప్రభు రాకడ సిద్ధపడతారు, ప్రభుతో యుగాలు నివసిస్తారు. అట్లా కాకుండా నాకు టాలెంట్ ఉన్నది, నా దారి నాది, మీ దారి మీదే అని చెప్పేసి ఎవరి దారి వాళ్ళు ఐక్యతలోంచి వెళ్ళిపోయారు అంటే
సాతాడు ఒక్కొక్కడు మింగేస్తాడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఐక్యతను కాపాడుకోండి. సార్వత్రిక సంఘం ఎత్తబడాలంటే ఐక్యత కలిగి ఉండాలా. ఐక్యతలో నిలిచిన వాళ్ళు పరిపూర్ణత చెందుతారు, సంపూర్ణ చెందుతారు. ఐక్యత ద్వారా ఒకరొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, ఒకరొకరు సరిదిద్దుకుంటూ దేవుని రాకడికి సిద్ధపడినట్లుగా చేసేదే ఈ ఐక్యత. ఈరోజు కుటుంబాలలో ఐక్యత ఎక్కడ ఉన్నది? ఐక్యత లేదు. నా దారి నాది, నీ దారి మీది. నాకు అన్ని టాలెంట్లు ఉన్నాయి, నన్ను తొక్కేస్తున్నారు, నన్ను ప్రక్కన పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఐక్యతకు దూరం అవుతారు. ప్రజలారా, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ఐక్యత కలిగి ఉండండి. ఐక్యత ద్వారా దేవుని అద్భుతాలు జరుగుతాయి. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రభువుతో దేవుని రాజ్యంలో పరలోకంలో నివసించాలంటే ఐక్యతలో నిలిచి ఉండాలి. అందుకే ఆత్మ కలిగించే ఐక్యతతో శ్రద్ధ కలిగి సమాధానమైన బంధము చేత ఒకరినొకరు కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వాళ్ళమై. ఐక్యత ఏదండి? ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో కుటుంబంలో ఐక్యత లేకుండా పోతూ ఉన్నది. ఐక్యత ఉండదు. ఒక్కొక్కడిది ఒక్కొక్క మనసు, ఒక్కొక్కడిది ఒక్కొక్క బుద్ధి, కానీ ఒకే రక్తం పంచుకు పుడతారు, ఒకే చేతి ప్రాపకులు తిరుగుతారు. తీరా చూస్తే ఐక్యత అనేది ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు ఐక్యత కలిగి ఉన్నంత కాలం ఏ శత్రువు వాళ్ళ మీదకి దండెత్తిరాలా, ఎవరు వాళ్ళని ఓడించలేకపోయారు. ఎప్పుడైతే 2 రాజ్యాలు విడిపోయారో ఆ రాజ్యాలన్నీ శత్రువులకి దాడి చేసేసి వాళ్ళని బానిసలుగా పట్టుకున్నారు. కనుక దేవుని ప్రజల ఈరోజు ఆత్మీయ జీవితంలో ఐక్యత కలిగి ప్రభు రాకడే మనం సిద్ధపడుతాముగాక. కనుక ఈ నిబంధన మందసం నీ ఇంట్లో ఉన్నప్పుడు నీవు ప్రతిష్ఠించుకోవాలి. నిబంధన మనసు ఉన్నప్పుడు భుజాల మీద మోయాలి. నిబంధన మనసు ఉన్న చోట సమాధానం ఉండాలి. నిబంధన మనసు ఉన్న చోట ఐక్యత కలిగి ఉండాలి. కనుక అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబంలో కష్టాలు కలిగి తొలగించు, నాకు దీవెన కలుగుచి అని కోరుకున్నప్పుడు ఎంత కొన్ని విషయాలు అంటే ఒక్కొక్కటి క్రమక్రమంగా నేర్చుకుంటుంటాం. ఎప్పుడైతే నేర్చుకుంటూ దేవుని అడుగు జాడలలో నిబంధన మందస్సు మోసే యాజకుల అడుగు జాడలలో నడవడానికి సిద్ధపడి నడుస్తూ ఉన్నావు అనుకోండి, నువ్వు అద్దరికి వెళ్ళగలుగుతావు. ప్రతి సమస్య తొలగిపోతుంది, ప్రతి కన్నీళ్లు తుడవబడతాయి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తారు, నీకు చేతుల కష్టాన్ని నేను దేవుడు వర్ధనపచేస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని సఫలపరచబడింది, నీ ఉద్దేశాలు నెరవేర్చబడతాయి, నీ భక్తి పరిపూర్ణత చెందింది. కనుక బాప్తిసం పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు రాక సిద్ధపడతానే నీవు పరిపూర్ణత చెందాలి. పరిశుద్ధపరచబడతాం కాదండి, పరిపూర్ణత చెందాలి. పరిశుద్ధుల నుంచి పరిపూర్ణత చెందగలిగితే ప్రభు రాకడికి సిద్ధపడి దేవునితో యుగాలు నివసించగలుగుతాం. పరిపూర్ణత చెందకుండా పరిశుద్ధంగానే ఉన్నావంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు గడవబడతావు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో చిక్కుకుంటావు. కనుక నీ జీవితంలో ఒక్కొక్కటి సరిదిద్దుకొని క్రీస్తు స్వరూపులకు నువ్వు రావాలి. ఎప్పుడైతే క్రీస్తు స్వరూపులకు నువ్వు రాగలుగుతావో అప్పుడు ఈ మట్టి ఘట్టాలలో మహిమైశ్వరం కుమరించబడింది. ఈ మట్టి ఘట్టాలు మహిమైశ్వరం నింపబడినప్పుడు మట్టి శరీరం రెప్పపాటులో ప్రభుని ఎదుర్కొంటది, ప్రభు దగ్గర చేర్చబడింది. ఆయనతో యుగాలు నివసించగలుగుతాం. కనుక దేవుని ప్రజలారా, నీ ఆత్మీయ జీవితాల్లో ఏదో మందిరానికి వస్తున్నాను, భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానులే అని అనుకోవద్దు. నీవు పరిపూర్ణత చెందావా? క్రీస్తు స్వరూపులకు నువ్వు రాగలిగావా? క్రీస్తు స్వరూపంలోకి నువ్వు రాగలుగుతున్నావా? క్రీస్తు స్వరూపులకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మీ కుటుంబాలలో శాశ్వత జీవము, ఆశీర్వాదము కలుగునుగాక. ప్రభు రాకడే మనం సిద్ధపడుతుముగాక. నేను మాటలు బట్టి ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన చేసుకుందాం.
మేము ఓడిపోయిన ప్రతి సమయమును బట్టి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. కనికరించండి, మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నట్లుగా, మా ప్రజలు ప్రభా తమను ప్రతిష్ఠించుకున్నట్లుగా నీ నిబంధన మందస్సులో ప్రభా తండ్రి నాయన మోయగలిగిన వారిగా మాలో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభా. అటు ప్రతిష్ఠితమైన జీవితంలో ప్రభా తండ్రి, పరిశుద్ధములో ప్రభా దేవునికి అనుకూలమైన ఒక సజీవ యాగములుగా మా జీవితాలను శరీరాలను అప్పగించుకోగలిగిన శక్తిని మీరు మాకు దయచేయండి అయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.